హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్ చెల్సీ ఎమ్మీ వ్లాగ్స్. ఓకే, ఏంటి పిండి చూపిస్తుంది, ఆయిల్ వేస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వీడియో ఏంటంటే లేయర్స్ చపాతీ పొరలు పొరలుగా పరోటా ఉంటుంది కదా, పొరలు పొరలుగా, అలాగే చపాతీ కూడా లేయర్స్గా వచ్చే విధంగా నేను మీకు చేసి చూపిస్తాను. అది ఎలా అంటే, మనం పిండి తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులోనే మనం వాటర్లో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని, డైరెక్ట్గా సాల్ట్ అయితే కొంచెం మనకి సరిగ్గా తెలియదు అనమాట క్వాంటిటీ. అదే వాటర్లో యాడ్ చేసుకుంటే మనకి సాల్ట్ ఎంత పడుతుందని కొంచెం మనకి ఐడియా వస్తుంది. ఇంకా సరిపోకపోతే కూడా వేసుకోవచ్చు. ఓకే, వాటర్లో సాల్ట్ వేసి దాన్ని మనం బాగా మిక్స్ చేసి బాగా కలపాలన్నమాట. బాగా మెత్తగా, పిండి కూడా మెత్తగా వచ్చేంత వరకు మనకి చపాతీలు ఎంత ప్లఫీగా ఉంటాయి ఆ విధంగా మనకి రావడానికి మనం బాగా మెత్తగా చేసుకోవాలి. అలా కలుపుకొని అది మనం ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెడితేనే మనకి ప్లఫీనెస్ ఉంటుంది, మెత్తగా ఉండి చాలా తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట, లేయర్స్గా కూడా వస్తుంది. అలా చేసుకున్న తర్వాత మనం రౌండ్స్ బాల్ చేసాం కదా, ఆ రౌండ్స్ బాల్స్ చేసేసి దాని తర్వాత ఆ రౌండ్ బాల్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మనం లేయర్స్గా అని చెప్పాం కదా, ఆ లేయర్స్ కోసం ఈ ప్రాసెస్ చేయాలన్నమాట. డైరెక్ట్ ఏంటంటే మనం చపాతీ చేసేసుకోవడమే, ఆ రౌండ్ చేసిన దాన్ని ఇంతే కదా అనుకోవచ్చు. కానీ మనకి లేయర్డ్గా కనిపించాలి కాబట్టి, మనకి రావాలి కాబట్టి, మనం ఇప్పుడు రౌండ్ చేసుకున్న బాల్ని ఒకటి తీసుకొని దానిలో కొంచెం మనం ఇలా రౌండ్ షేప్లో చేసి ఆయిల్ కొంచెం యాడ్ చేసి మొత్తం పట్టేలా చేసుకోవాలి. అది మొత్తం ఆయిల్ అంతా పట్టిన తర్వాత మనం దీన్ని 4 సైడ్స్ కూడా కొంచెం అటు నుంచి ఇటు నుంచి కూడా మనం 4 సైడ్స్ కూడా కొంచెం మడత పెట్టాలన్నమాట. మడత పెట్టుకొని ఇలా రోల్స్ చేశాం కదా, రౌండ్ బాల్స్ చేశాను కదా, చేసిన అన్నిటినీ కూడా ఈ విధంగానే చేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత దీని ప్రాసెస్ అయితే పక్కన పెట్టేసాం. తర్వాత ఇవన్నీ చేసుకొని రెడీ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ మనం ఇందులో ఒకటి తీసుకొని ఈసారి మనం చపాతీ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. అంటే స్క్వేర్ షేప్లో చేస్తారు కొంతమంది, రౌండ్ షేప్లో చేస్తారు. అలానే ఇప్పుడు మనం చేసేది లేయర్డ్ కాబట్టి కొంచెం రౌండ్ షేప్ అనేది లేకుండా కొంచెం లైట్ స్క్వేర్ షేప్ అనేది వస్తుంది. మనం అది పెద్దదైనా చిన్నదైనా అది మనం చేసుకునే ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మేమైతే లేయర్డ్ ఎక్కువ కావాలి కాబట్టి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాం. ఓకే, ఈ విధంగా మనం చేసుకున్నాక అలానే మిగతావి కూడా ఈ విధంగానే ఇవన్నీ చపాతీ ఈ రోల్స్ అన్నిటినీ కూడా ఈ విధంగానే మనం చపాతీ షేప్లో చేసేసుకోవాలన్నమాట. ఈ చేసుకుని అన్ని రోల్స్ చేసేస్తాం కదా, చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఈ విధంగా రెడీ చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ చేశాను. దాని తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఆ ప్యాన్ బాగా ఓవర్ హీట్ అవుతేనే మనకి చపాతీ అనేది బాగుంటుంది అనమాట. బాగా ప్లఫీగా ఉండి పూరి చూడండి కొంచెం పొంగినట్టుగా బాగా వస్తుంది కదా. ప్యానే బాగా ఓవర్ హీట్ చేసి అప్పుడు మనం ఈ చపాతీ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆ ఆయిల్ని మొత్తం చపాతీ అంతటికి కూడా పట్టే విధంగా మనం మొత్తం కూడా మనం అడ్జస్ట్ చేసేద్దాం. మొత్తం ఆయిల్ అంతా అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక్కసారి మనం తిప్పుతూ ఉంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది చూస్తున్నారా, అలా అని లైట్ కాదు కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఆల్రెడీ చేసాం కదా, చేసిన తర్వాత ఇలానే మళ్ళీ మనం ఇలా పక్కన పెట్టేసి అవుతుందిలే అని పక్కన పెట్టేసి వెళ్ళిపోవడానికి అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే గట్టిగా వచ్చేస్తుంది. మనకి ప్లఫీగా మెత్తగా ఉండాలి అంటే కనుక మనం ఈ విధంగా మనం దగ్గరే ఉండి ఆయిల్ అంతా బాగా పట్టించి మనం ఇలా బ్రౌనీ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అటు ఇటు చపాతీని తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ ఉన్న తర్వాత అలాగే మిగతా ఉన్న రోల్స్ అన్నిటినీ కూడా ఆ చపాతీ షేప్లో చేసుకున్నాం కదా, ఆ చపాతీస్ అన్నిటినీ కూడా ఈ విధంగానే మొత్తం కాల్చుకున్న తర్వాత దీనిలోకి మనం ఉత్తి చపాతీ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు మాకు క్లైమేట్ అయితే చాలా వర్షం అయితే పడుతుంది. ఆ వర్షంలో చపాతీ చేసుకుందామని అనుకున్నాం. అయితే ఆ చపాతీ ఒకటే కాదండి, ఈ చపాతీలో మరి ఏదో ఒకటి తినాలి కదా నంచుకొని. దానికోసం మేమేం ప్రిపేర్ చేసుకున్నామంటే మటన్ కర్రీ. ఓకే, ఆ మటన్ కర్రీతో మేము ఇప్పుడు తింటున్నాం అనమాట. చపాతీ విత్ మటన్ కర్రీ విత్ కాజు విత్ మటన్ కర్రీ అంటే ఎంత బాగుంటుంది అసలు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఓకే, నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.